సరిపోదా శనివారంలో ఇప్పుడు మా దగ్గర ఆట ఉంది పాట ఉంది దాంతో పాటు నవ్వుల మీఠా ఉంది అంటూ ఒక గానా బజానా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. So let's welcome them. హెవీ నడిచేసిన ఓకే చాలు ఇంత ఈ రోజుకి చెప్పులు ఉన్నాయి పైకి పెట్టండి కెమెరా ఓకేనా. హలో వెల్కమ్ టు అవర్ షో ఆట అయినా ఓకే పాట అయినా ఓకే చూసా చూడుని లేకపోతే లేదు సార్ నమస్తే సార్. వాట్ యాటిట్యూడ్ సార్ మేము షో చేస్తున్నాం మేడం మేము షో చేస్తున్నాం ఆట అయినా ఓకే పాట అయినా ఓకే మాకు ఆడిషన్ జరుగుతుంది అనమాట ఈ రోజు. సార్ ఫస్ట్ మా జడ్జి వస్తాడు ఒక గొప్ప డైరెక్టర్ గొప్ప మ్యూజిషియన్ గొప్ప ఆర్టిస్ట్ ఇంకా చాలా గొప్పలు ఉన్నాయి సార్. లెట్స్ వెల్కమ్ సద్దాం. హాయ్ నాన్న. హాయ్ సార్. హాయ్ చాలా సంతోషంగా ఉంది. లెట్స్ వెల్కమ్ అవర్ షో సార్. ఒకప్పుడు ఎన్నో పాటలు కంపోజ్ చేసాం, ఎన్నో పాటలు పాడాం, ఎన్నో పాటలు రాసాం. మొన్న క్రికెట్ ఆడినాం మేము 15 ఏళ్ల క్రితం. బాల్ తగిలి కోమాలో పోయి మళ్ళీ ఈ రోజు 15 సంవత్సరాల తర్వాత మొన్ననే కొమ్మ నుంచి బయటికి రావడం జరిగింది. రెడీ. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి. ఆహా, ఇన్ని సంవత్సరాలు పోయినా కూడా పాట ఇంకా తన్నుకొని బయటికి వస్తా ఉందంటే దానివల్లనే. మా మేల్ జడ్జి ఇప్పుడు ఫీమేల్ జడ్జి వస్తారు. లెట్స్ వెల్కమ్ ఫీమేల్ జడ్జి సరళ గారు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాధా. నమస్కారం మేడం. మీ కోజర్జ్ ఇంతకుముందు ఏం చేసింది? బిగ్ డాన్సర్ అండ్ సింగర్ ఆల్ రౌండర్. అవునా? ఎస్. మీరు ఇట్లా ఒక పాట పాడారు కాబట్టి నేను ఇట్లా ఒక పాట పాడతా కంపల్సరీ. రింగ్ రింగ్ బిల్లారు పై దండ దండ కదిరన్న తామెరి మొగ్గ మొగ్గ కదిరన్న బచ్చల కూర కూర కదిరన్న తిమ్మర్ బాయ్ పై కదిరన్న బచ్చల కూర. ఏ పాట ఏంది అట్లున్నది? సార్ మీరేమన్నా తమిళ కన్నడలో ట్రై చేస్తారా ఈ పాటని? సో ఫస్ట్ మన కంటెస్టెంట్స్ రాని దాని తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. 40 ఏళ్ల క్రితం నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్. ఇప్పుడేంది? ఇప్పుడు ఏం లేడమ్మి. కంటెస్టెంట్స్ రావాలమ్మా. వీళ్ళందరూ ఫస్ట్ ఛాన్స్. అవును మేడం అవును. ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్ ది బెస్ట్. ఓకే ఫస్ట్ ఎవరు? మంచి ఘంటసాల గారి పాటలు అన్ని నేర్చుకున్నారు కదా తాతగారు. నాకంటే వయసు ఉన్నట్టు దీనికి. పాడతావా నువ్వు ఆడతావా? నీ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మీరు ఎందుకండి లాగ్ చేస్తున్నారు? పాడినవండి పిల్లల్ని. ఐ హేట్. మేడం ఎందుకే పిలిచిర్రా? बच्चे लवी बच्चे మీకు సర్ప్రైజ్ మేడం. సెలెక్టెడ్ గో. సెలెక్టెడ్ నెక్స్ట్ పాప అక్కురు రమ్మని చెప్పండి. ఎవరు? మీ పేరమ్మా? నా పేరు ఛత్తీస్గఢ్ సార్. అదేం పేరు? అది బీఆర్కి వచ్చింది సార్. పేరు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి వచ్చాడు. కమాన్. ఏం చేస్తుంటావు తమ్ముడు? సార్ నేను లారీ నడిపిస్తాడు. బేసిక్ ఏ పాట పాడుతున్నావమ్మా? మా తమ్ముడు డాన్స్ ఆడితే నేను పాడగలుగుతా సార్. తమ్ముడు డాన్స్. ఓకే ఎవరు? తమ్ముడు ఫిర్యాజ్. మా తమ్ముడు ఫిర్యాజ్ సార్. సార్ నమస్తే చెప్తా అంటాను సార్ మీకు. మ్యూజిక్ అంటే ఒకసారి ఎండాకాలంలో ర్యాషెస్ కామన్ ఏం కాదు. సరే నమస్కారం పెట్టండి సార్. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం కదా సార్. దేంతో పెట్టింది నమస్కారం? ఖర్చుతోనా? మన జాన బన్నారి జమన్నగ నాలు బన్నా మందల బన్నారి తల మంజా జో నయా జో తయల అరోలై యా ఫిర్యాజ్
వాళ్ళు జడ్జులు ఫస్ట్ థ్యాంక్ యూ సార్ వెరీ ఎమోషనల్. ఇది పాటనా ఇది? Yes. ఒకప్పుడు పాట అంటే ఎట్లుండేది? లోక విజాంచి శుభాంకరి హిమచర లోక ఎట్లాంటి పాటలు అండి? ఈడు కిరికి మితాకలు ఇదే పాటలు నాకు అర్థం కాదు. అది ఇప్పటి ట్రెండ్. ఇదేం ట్రెండ్ అండి ఇది? వాడేమో ముఖం కడుకోసాడు ఏది సెలెక్టెడ్. కరెక్ట్ కాదండి ఇది. ఒకప్పుడు ఎలా ఉండేది పాటలు? గమనం కూర్చుంటే ఇంకొకరిని వాడిపిద్దాం సార్. ఓకే లెట్స్ ప్లే మ్యూజిక్. కొంచెం ముంగడు తమ్ముడు. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ న్యూస్ అంటే మేడం ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది. నా చిన్నప్పుడు మా దోస్తు ఇట్లే ఉండే, మా ఫ్రెండ్ ఒకడు మా బర్త్డే అని చెప్తే అప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది. ABCD అని కేకులు వచ్చేటివి జెడ్ వరకు. అప్పుడు ఒక ఈగ వచ్చి దానిపైన వాడింది మేడం. అప్పుడు ఒక పాట రాశా. ఈగ వచ్చి ఫస్ట్ ఏ పైన వాడింది, తర్వాత B పైన వాడింది, తర్వాత C పైన వాడింది. ఏ వచ్చి B పై వాలే, B వచ్చి C పై వాలే, C వచ్చి E పై వాలే, E వచ్చి F పై వాలే, F వచ్చి G పై వాలే. అన్ని కేకులు తిన్నా కదా, కడుపులో మొత్తం గుడుగుడు మేడం. ఉంగుడు గుడు 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 ఉంగుడు గుడు 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 ఉంగుడు గుడు 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 గుడు. నువ్వు పోయి మీరు ఎన్నో సాంగ్స్ కంపోజ్ చేశారు కదా? అవునండి. లేటెస్ట్ సాంగ్ ని మీ వర్షన్ లో ఏమైనా చేస్తారా? ఇదే నా పేపర్ పెట్టారు ఇక్కడ. ఇడయా రెడీ. దబిది దిబిది దబిది దిబిది నువ్వు దంచు దంచు బాలా, దబిది దిబిది దబిది దిబిది నువ్వు కొట్టు కొట్టు బాలా బాలా. అడిగినా చెప్పు కొట్టుకుంటాను. కొట్టుకుంటా ఒకసారి. సారీ. ఎంతమంది సెలెక్టర్ మీరేమన్నా చెప్తే కాల్ముక్తా సార్, ప్లీజ్ సెలెక్ట్ చేయండి సార్. నువ్వు ఎవరు నువ్వు? సార్ చెప్పినా కదా సార్ ఇంత ముందే, ప్లీజ్ సార్ సెలెక్ట్ చేయండి. అట్లా లేదు నడు యాంకర్. ఏంటి ఎవరు? సార్ నువ్వు సెలెక్టెడ్ పో, నేను చెప్పినా కానీ నువ్వు పాట పాడుతూ. సో యాంకర్ నువ్వైతే సెలెక్ట్ అయ్యా? నేను ఆల్రెడీ సెలెక్ట్ సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎందుకు సార్? ఎందుకు ఈ షోకి మొత్తం హెడ్ ఎవరు సార్? ఈ సార్ మేడం సార్. బెంగళూరు అమ్మాయి వచ్చి పార్టిసిపేట్ చేసింది నిజమా? అవును. అమ్మాయి లేచిపోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది. అవును, ఎత్తుకుపోయి షోలోనే ఉందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఏది లేదే ఆడు ఉన్నాడు కదా, ఆడు లేపుకోండి దాన్ని. దీన్ని కర్త కర్మక్రి అన్ని మీరే పదండి పోలీస్ స్టేషన్ కి. పదండి. నేనా? నేను కాదు మేడం. ఇప్పుడు మాట్లాడు నువ్వు. నాకు సంబంధం లేదు. వేసే ఇద్దరు నేర్రి. పదండి, ఇద్దరు రావాలి పదండి. ఓకే గాయ్స్, ఈ రోజుకి ఎపిసోడ్ ఖతం అవుతుంది. ఆట అయినా ఓకే, పాట అయినా ఓకే. మళ్ళీ తర్వాత షోలో కలుద్దాం. ఓకే, బై బై, సీ యూ. రాధికా 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 ముందుకాయనక కిందికా మీదికా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. బాగుంది. సదాం అంటే డిఫరెంట్ గా ప్రయత్నం చేశారు. బాగుంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్, నైస్. ఖుష్బు మ్యామ్. సద్దాం అండ్ యాదవ్ రాజు నిజంగానే బాగుంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, వెరీ నైస్. ఓవరాల్ అందరూ బాగా చేశారు. జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20.